హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మన వంటగదిలో చూపించబోయే రెసిపీ ఏంటంటే డాబా స్టైల్ పరోటా అలాగే టమోటా షేర్వాని చేసి చూపించబోతున్నానండి. ఈ పరోటా చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం డాబా స్టైల్లో చేసిన పరోటా టేస్ట్ లానే ఉంటుంది. డాబా స్టైల్ పరోటాని మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అలాగే టమోటా షేర్వాని కూడా చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ టమోటా షేర్వా అనేది చపాతీ, పుల్కా, బిర్యానీ, పులావ్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు టమోటా షేర్వాని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక 5 వరకు లవంగాలు, 1 స్పూన్ వరకు సొంపు, ఒక 10 వరకు జీడిపప్పులు, అలాగే 2 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు. అలాగే దీంట్లో ఒక 2 యాలకుల వరకు వేసేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్కని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని వీటిని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. అలాగే దీంట్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడుగుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని లైట్ గా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అనేవి లైట్ గా మగ్గాయి కదా. దీంట్లోకి బాగా పండిన టమోటాలు 2 వరకు వేసేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసిస్తే త్వరగా మగ్గిపోతాయండి. టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి. ఇదిగోండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు అలాగే జీడిపప్పు, సొంపు మొత్తం చక్కగా వేగిపోయాయి దినుసులన్నీను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసేసుకొని ఎంత వీలైతే అంతగా చాలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ నేనైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసుకొని అదే బాండీలోకి 2 గరిటెల వరకు నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం పాటు కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి. అలాగే దీంట్లోకి 2 పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా సన్నగా చీలుగులుగా చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మల వరకు కరివేపాకు వేసేసుకోవాలండి. వేసేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ మిస్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. అలాగే దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా పేస్ట్ ను కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు ఈ పేస్ట్ ని వేయించుకోవాలండి. ఈ మిశ్రమాన్ని వేయించుకునేటప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 స్పూన్ వరకు కసూరి మేతి, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు కారం వేసేసుకొని ఈ పొడులన్నీ కలిసేలాగా ఈ మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకోవాలండి. ఈ షేర్వాలోకి నేను కసూరి మేతి వాడాను కదండి. అది వేయడం వలన ఈ షేర్వా రుచి అనేది ఎక్స్ట్రా పెరుగుతుంది. అలాగే మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద గ్లాసుడు వరకు నీళ్లు పోసేసుకోవాలి. ఇదిగోండి, ఈ గ్లాస్ తో నీళ్లు పోసుకున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం చిక్కబడేంత వరకు 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలండి. ఈ షేర్వా కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలండి. ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ షేర్వా అనేది కొంచెం చిక్కబడ్డది కదా, అలాగే నూనె కూడా పైకి తేలుతుందండి. అలాగే ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. మరీ చిక్కగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఉండాలి. ఇదిగోండి, చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు దీనికన్నా కొంచెం పల్చగా కావాలనిపిస్తే కనుక ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకొని కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమోటా షేర్వాని ఒక బౌల్లోకి సర్వింగ్ చేసేసుకున్నాం. ఇంతేనండి, దాబా స్టైల్లో టమోటా షేర్వా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ, పులావ్, చపాతీ, పుల్కా, పరోటా ఎందులోకైనా ఈ షేర్వా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు పరోటాని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకుంటున్నానండి. మీరు మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. 2 స్పూన్ వరకు బొంబాయి రవ్వ, 1 స్పూన్ వరకు పంచదార, 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే రూమ్ టెంపరేచర్ లో ఉన్న వెన్నను వేసుకుంటున్నాను. ఇంట్లో తయారు చేసిన వెన్నండి. మీరు కావాలంటే నూనె కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలి. ఈ పిండిలో మనం వెన్న వేయడం వలన పరోటాలు అనేవి చాలా సాఫ్ట్ గా టేస్టీగా వస్తాయండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలా కలిపేసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే పరోటాలు అనేవి అంత సాఫ్ట్ గా వస్తాయండి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఈ నూనె మొత్తం పిండి మొత్తం అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసేసుకుని పిండిని మరొకసారి కలిపేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు పరోటాలు ఎంత సైజులో చేయాలనుకుంటున్నారో అంత సైజులో ఈ పిండిని ఉండలుగా చేసేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ లో చేస్తున్నానండి పరోటాలు అనేవి. ఇప్పుడు నేను ఈ ఉండల్ని మీడియం సైజ్ లో చేసేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకున్నాను. ఇలా ప్లేట్ లో పెట్టేసుకున్న తర్వాత ఒక ఉండ తీసేసుకొని
ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఈ విధంగా పిండిని నూనెలో అద్దుకుంటూ చపాతీ కర్రతో పల్చగా ఒత్తుకోవాలి. చపాతీలాగా ఇలా చపాతీలా ఒత్తుకునేటప్పుడు నూనె కానీ లేదా పిండిని కానీ డస్టింగ్ కోసం వేసుకోవచ్చండి. ఇదిగోండి ఈ విధంగా పల్చగా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నూనెని ఈ చపాతీ మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాక్ తీసేసుకోవాలండి. చాక్ తీసేసుకుని ఈ చపాతీని సన్నగా లైన్స్ కింద ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేసుకోవాలండి. అప్పుడే పరోటా అనేది చక్కగా పొరలుగా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ లైన్స్ మొత్తం ఒక చోటికి చేర్చేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా లైన్స్ అన్ని ఒక చోటికి చేర్చుకున్న తర్వాత దీన్ని ఒక రోల్ లా చేసేసుకోవాలండి. ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. ఇలా రోల్ లా చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు నూనెని ఈ రోల్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. అప్పుడే పరోటాలు అనేవి పొరలుగా అతుక్కోకుండా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఈ రోల్ ని మనం ఈ విధంగా చుట్టేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా లైట్ గా ఒత్తుకోవాలండి. ఇప్పుడు చపాతీ కర్రతో గట్టిగా ఒత్తకుండా లైట్ గా ఒత్తుకుంటూ దీన్ని పరోటాలా చేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలండి. ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఈ పరోటాలో పొరలు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు దీన్ని మనం కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అట్ల పెన్నం పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఈ పెన్నం మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న పరోటాని ఈ పెన్నంపై వేసేసుకోవాలి. ఈ పెన్నం పైన పరోటా వేసుకున్న తర్వాత ముడతలు లేకుండా చూసుకోవాలండి. ముడతలు లేకుండా చూసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ పరోటాని రెండో వైపులా కాల్చుకోవాలి 1 నిమిషం పాటు. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక వైపున ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఈ పరోటా మొత్తం అప్లై చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మరొక వైపు తిరగవేసేసుకొని మరొక స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పరోటాని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీన్ని మరొక వైపు తిరగవేసేసుకొని మరొక స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి. అలాగే ఈ విధంగా రెండు వైపులా 2 స్పూన్ల వరకు నూనె వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పరోటాలని కాల్చుకోవాలి. ఇదిగోండి ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగానే అన్ని పరోటాలు చేసేసుకొని అన్ని పరోటాలని ఈ విధంగానే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా నూనె వేసేసుకుంటూ కాల్చుకోవాలండి 2 నిమిషాల పాటు. ఇలా పరోటాలన్నీ కాల్చుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత రెండు చేతులతో ఈ విధంగా పరోటాలని ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వలన పరోటాలు అనేవి చక్కగా పొరలుగా వస్తాయండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, చక్కగా పొరలుగా వచ్చాయి కదా పరోటాలు అనేవి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పరోటాలు అనేవి చక్కగా మెత్తగా ఉన్నాయి. అలాగే పొరలుగా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ పరోటాలని ఒక ప్లేట్ లోకి సర్వింగ్ చేసేసుకున్నాము. అలాగే పరోటాల్లో తయారు చేసుకున్న టమోటా షేర్వాని కూడా సర్వింగ్ చేసేసుకున్నాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్లో పొరలుగా ఉండే పరోటా అలాగే టమోటా షేర్వా రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో దాబా స్టైల్లో పరోటా అలాగే టమోటా షేర్వాని ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.